నిరుద్యోగ భృతి ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉపాధి కల్పించకపోతే, ఉద్యోగం ఇవ్వకపోతే అని 1,75,00,000 ఇళ్లకు మీరు ఇవాళ నిరుద్యోగ భృతి, ఉద్యోగము, ఉపాధి కల్పించిన కారణంగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం. మినిస్టర్ గారు. మినిస్టర్ గారు. అధ్యక్ష, 1 minute. ఎంత అవకాశవాద రాజకీయాలు మాట్లాడుతున్నారంటే అంత అవకాశవాద రాజకీయాలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతిపక్ష నాయకుడిగా తెలుసుకుంటున్నాడో లేదో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. ఉపాధ్యాయ ఉద్యోగాలకి మేము మొత్తం క్లియర్ చేసాం అధ్యక్ష. మెరిట్ లిస్ట్ కూడా ప్రతి జిల్లాలో పెట్టాం. వారికి పోస్టింగ్లు కూడా వచ్చే నెలలో ఇవ్వడానికి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశాం అధ్యక్ష. అది కూడా తెలియనటువంటి ప్రతిపక్ష నాయుడు మనం ఉండడం మన దౌర్భాగ్యం అధ్యక్ష. తెలుసుకోవాలి. కొంత ఆలస్యం అయిందంటే అది ప్రభుత్వం తప్పు కాదు అధ్యక్ష. కోర్టు కేసులన్నీ పెండింగ్ ఉండడం వల్ల ఇంతవరకు ఆలస్యం అయింది. అది కూడా మనం ఎక్కువగా పరిశీలి చేసి క్లియర్ చేసి ఈరోజు పోస్టింగ్లు ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగ అధ్యక్ష ఆ రోజు మేము చెప్పాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దలు రామకృష్ణ గారి నాయకత్వంలో ఒక సబ్ కమిటీ వేశాం. ఇప్పుడు 2-3 పర్యాయాలు కూర్చున్నాం. ఫైనల్గా కూర్చొని ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష. ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. ఈరోజు ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడడం లేదు. మనం ఏ స్థాయిలో ఉన్నామో కూడా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మేమేమీ తప్పించుకోవడం లేదు. మేనిఫెస్టోలో పెట్టామని చెప్పాం. ఇంతవరకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా సమస్యలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా ఇంత తక్కువ సమయంలో హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చాం అధ్యక్ష. ఈరోజు రైతాంగానికి రుణమాఫీ ఇచ్చాం, డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ ఇచ్చాం, పెన్షన్ 1000 రూపాయలు చేశాం, 1500 రూపాయలు పెన్షన్ చేశాం. మొన్ననే అంగన్వాడీ ఉద్యోగస్తులకి శాలరీస్ కూడా రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఒక్కొక్కటి పరిష్కరించుకొని ముందుకు వెళ్తున్నాం. అదే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాం అధ్యక్ష. ఏదైనా ఒక మేనిఫెస్టోలో చెప్పిన విషయం మరి ముఖ్యమంత్రి గారికి ప్రశ్నిస్తే ఆయన ఒకే ఒక మాట చెప్పేవాడు, ఏదో నేను మేనిఫెస్టోలో చెప్పాను కాబట్టి సంవత్సరంలోనే అన్ని పూర్తి చేస్తానని చెప్పలేదు, 2 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తానని చెప్పలేదు, నాకు 5 సంవత్సరాల సమయం ఉంది, నేను ఎప్పుడైనా చేస్తానని చెప్పి చాలా ఇరుగ్యులర్గా సమాధానం చెప్పేవారు అధ్యక్ష. మేము ఆ రకంగా చెప్పడం లేదు. మేనిఫెస్టోలో పెట్టాము, రాష్ట్రానికి చాలా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ ద్వారా ఈరోజు మొత్తం మన ఆర్థిక పరిస్థితి అంతా కూడా నిన్ననే రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు అధ్యక్ష. అయినా సరే మేము కట్టుబడి ఉన్నాం. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి నిరుద్యోగ భృతి ఇవ్వడం కాకుండా, నిరుద్యోగ భృతి ఇస్తూనే వీలైనంత తొందరగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి, ఎవరైతే చదువుకొని బయట ఉన్నారో వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారి స్కిల్స్ని అప్గ్రేడ్ చేసి ఏదో ప్రతి విద్యార్థికి ప్రతి దగ్గర ఏదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం ప్రతిపక్ష నాయకుడు చెప్పారు, వారు అధికారంలో ఉండేటప్పుడు ఒక పద్ధతి లేకుండా, ఒక రిజర్వేషన్స్ లేకుండా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకుండా ఇష్టానుసారంగా ఆరోగ్యశ్రీ కార్యకర్తలను కానీ ఆదర్శ రైతులను కానీ ఇష్టానుసారంగా నియమించారు అధ్యక్ష. మేము ఈరోజు ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్పారు, ఏ ఒక్క ఉద్యోగం కూడా తీయడం లేదు. ఆ రోజు వాళ్ళ ఆదర్శ రైతులు 6000 మంది ఎక్కడో ఆటో డ్రైవర్లుగా ఉన్న వాళ్ళకి, ఎక్కడో బడ్డీ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఆదర్శ రైతులుగా వేస్తే వారందరికీ తీసి వారి స్థానంలో ఎవరైతే అగ్రికల్చర్ BSc చదివారో,
హార్టికల్చర్ బీఎస్సీ చదివారో వారందరికీ 6,000 మంది ఆదర్శ రైతులుంటే దానికి 3,000 మంది కలిపి 10,000 మందికి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉద్యోగస్తులు ఇచ్చాం అధ్యక్ష. నిన్ననే ఎవరైతే మన ఆరోగ్యశ్రీ కార్యకర్తలు ఉన్నారు, ఆ కార్యకర్తలు అంటే ఆరోగ్యశ్రీలో ఉంటే కనీసం టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి అధ్యక్ష. కనీసం టెక్నికల్ నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులకి ఆరోగ్యశ్రీ కార్యకర్తలుగా వేశారు, వారికి తీసేసాం అధ్యక్ష. మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చాం. 6,000 మంది ఉంటే 7,000 మందికి నోటిఫికేషన్ ఇచ్చాం, అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు. అందులో కూడా వారికి కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఆరోగ్యశ్రీ కార్యకర్త ఉన్నాడో మనం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లోకి వస్తే వారికి కూడా మళ్ళీ పునరుద్ధరించమని కూడా చెప్పాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతుల పట్ల చాలా చిత్తశుద్ధితో ఉంది. ఎవరైతే నిరుద్యోగ యువతులు బాబు వస్తే జాబ్ వస్తుందని నమ్మి విశ్వాసంతో మాకు తీసుకొచ్చారో ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా ఈ 3.5 సంవత్సరాల్లో పరిశ్రమలు ఎక్కువగా తీసుకురావడానికి, చదువుకున్న విద్యార్థికి స్కిల్స్లో అప్గ్రేడ్ చేయడానికి, వారికి ప్లేస్మెంట్ ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ సందర్భంలో ప్రతిపక్ష నాయకుడికి కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ మన రాష్ట్రానికి పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వచ్చేటప్పుడే నిరుద్యోగ సమస్య తీరడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పరిశ్రమలు స్థాపించడానికి సహకరించమని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశించారు. శాఖల వారీగా ఖాళీలన్నీ తీసుకొని ఈ సంవత్సరం నోటిఫై చేయమని కూడా ఆదేశించారు. బడ్జెట్లో డబ్బులు కేటాయించి ఈ సంవత్సరం కొత్త ఉద్యోగాల నియామకం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అది ఎందుకు వాకౌట్ చేశారో, అది ఏం మాట్లాడారో వారికి అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ముఖ్యమంత్రి గారు ఆర్థిక వెసులుబాటు ఉంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే 1 పైసా అడిగితే 2 పైసలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో తప్పనిసరిగా నిరుద్యోగ యువకులు ఎవరు కూడా అధైర్యపడవద్దు. మీ అందరికీ తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ప్రైవేట్ రంగంలో ఎక్కువగా మీకు అవకాశాలు కల్పించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 2040 మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్. అధ్యక్ష, ఏ ప్రశ్న సమాధానం లేదండి. ఈకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సూర్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ తాండాలను, అదేవిధంగా ఈ గిరిజన గూడాలను 500 మంది జనాభా ఉంటే తప్పకుండా దాన్ని పంచాయతీగా గుర్తిస్తాం. అదేవిధంగా ఈ ఎస్టీ సప్లాన్లో వచ్చే నిధులన్నీ కూడా వాటికి కేటాయించి తప్పకుండా అభివృద్ధికి తోడ్పడతామని చెప్పారు. దాంట్లో భాగంగానే నాబార్డ్ ద్వారాగా సర్వే కూడా చేయించారు. దాదాపు అప్పట్లో 2,454 గూడాలు కానీ తండాలు కానీ 500 పైన జనాభా ఉన్నాయి. ఈ గూడాలు తండాలకు 1000 మంది జనాభా కాకుండా 500 అయినా కూడా వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళ భాష వేరు, వాళ్ళ ఇది వేరు కాబట్టి ప్రత్యేకంగా తప్పకుండా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆ సర్వే కూడా ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ అటకెక్కించడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఎస్టీ సప్లాన్ కింద మనకు ఎంత నిధులు వచ్చాయి, గత 10 సంవత్సరాల్లో కూడా ఈ ఎస్టీ సప్లాన్కు ఎంత నిధులు వచ్చాయి, ఎంత నిధులు వెనక్కి వెళ్ళాయి, ఎంత ఖర్చు పెట్టారు, అదేవిధంగా ఈ సంవత్సరం ఈ ఎస్టీ సప్లాన్తో ఉద్యోగానికైతేనేమి, విద్యకైతేనేమి, అదేవిధంగా వైద్యానికైతేనేమి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు అని అడుగుతున్నాం సార్. అదేవిధంగా ఈరోజు పెద్ద పంచాయతీల కింద ఈ గూడాలు తండాలు పెట్టడంతో ఏ విధంగా ఇబ్బంది అవుతుందంటే అవి ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ గ్రామాలు మాత్రం డెవలప్మెంట్ చేసుకొని ఈ గూడాలు తండాలు పూర్తిగా నిర్లక్ష్యం వహించే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా దయచేసి మంత్రివర్యులు 500 జనాభా ఉన్న ప్రతి గూడాన్ని కూడా సపరేట్ పంచాయతీగా గుర్తిస్తూ
అదేవిధంగా 200, 300 ఉన్న 2-3 పంచాయతీలు కానీ 2-3 గూడాలు కానీ లేదా 2-3 తండాలను ఒక పంచాయతీగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎన్ని 500 పైన జనాభా ఉన్న గూడాలు తండాలు ఉన్నాయి, ఎన్ని 500 లోపు ఉన్నాయి, అదేవిధంగా ఈ సంవత్సరం ఎస్టీ సప్లాన్ కింద వారికి ఎంత కేటాయించారు, గత 10 సంవత్సరాలుగా ఎంత కేటాయించారు, ఆ ఎంత డబ్బులు వెనక్కి వెళ్ళాయని చెప్పి తెలియజేయాలని కోరుతున్నాం. మినిస్టర్ గారు. అధ్యక్ష, మన రాష్ట్రంలో 12,920 పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలు 588. అయితే అధ్యక్ష, ఈ తండాలన్నది 500 జనాభా కొంచెం పైన ఉన్నటువంటి కూడా 129 తండాలుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న దాన్ని ఏమంటారంటే చిన్న విలేజ్లు అధ్యక్ష. అవన్నీ కూడా ఇన్కమ్ లేని విలేజ్లు, ఇవన్నీ కూడా పంచాయతీలో శివారు గ్రామాలుగా ఉంటాయి. అయితే గౌరవ సభ్యులు ఏంటంటే వీటన్నింటినీ కూడా సెపరేట్ పంచాయతీలుగా చేయమని చెప్పి వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉండే ఆలోచన ఏంటంటే ఈ పంచాయతీలకి ఆర్థిక పరిపుష్టి లేకపోతే పంచాయతీలు మెయింటైన్ చేయడం చాలా కష్టమైన సంగతి మీకు కూడా తెలుసు. అంచేత ఇవాళ పంచాయతీలో మెయింటైన్ చేయాలంటే రోడ్స్ మెయింటైన్ చేయాలన్నా, స్ట్రీట్ లైట్స్ మెయింటైన్ చేయాలన్నా, డ్రైనేజ్ సిస్టమ్ మెయింటైన్ చేయాలన్నా, శానిటేషన్ మెయింటైన్ చేయాలన్నా, బెరల్ గ్రౌండ్స్ మెయింటైన్ చేయాలన్నా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జనాభా ఎక్కువగా 5,000 జనాభా ఉన్నటువంటి గ్రామాలను పంచాయతీగా డిక్లేర్ చేస్తే ఆర్థిక పరిపుష్టి ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అయితే గౌరవ సభ్యులు ఈ తండాలన్నీ కూడా మరి పంచాయతీలుగా డిక్లేర్ చేయమని చెప్తున్నారు. అయితే వాళ్ళు నేను కోరేది ఏంటంటే ఈవేళ 3 తండాలు కానీ 4 తండాలు కానీ ఒక 5,000 జనాభా ఉన్నటువంటి తండాలుగా తీసుకొని గ్రామ పంచాయతీలుగా డిక్లేర్ చేస్తే బాగుంటుంది తప్పించి ఆర్థిక పరిపుష్టి లేకుండా గ్రామాలుగా పంచాయతీలు చేస్తే చాలా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంతే తప్పనిసరిగా మన గౌరవ సభ్యులు ఏదైతే అడిగారో దాంట్లో చేయడానికి మాకు ఏదైతే అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇవాళ కేరళ రాష్ట్రంలో అయితే ఒక్కొక్క పంచాయతీ 50,000 జనాభా ఉన్నట్టు పంచాయతీలు కూడా ఉన్నాయి. ఆ దిశగా వెళ్తున్నట్టు ఈ తరుణంలో మళ్ళీ చిన్న చిన్న గ్రామాలు చేసి వారికి ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చి ఆ గ్రామాల అభివృద్ధి నోచుకోకుండా చేయడం అన్నది సబూ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. అయినా సరే ఇవాళ ఎస్టీ సప్లాన్ ఎక్కువగా మనకు వస్తుంది కాబట్టి ఎస్టీ సప్లాన్ ద్వారా ఈ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో దానికి మాకు ఏదైతే అభ్యంతరం లేదు. వారు ఎవరైనా ప్రత్యేక పంచాయతీ చేయాలంటే దానికి 2007 డిసెంబర్ 3న ఇచ్చినట్టు జీవో నెంబరు 542 జీవో ఒకటి ఉంది అధ్యక్ష. ఆ జీవో ప్రకారంగా వారు అప్లై చేసినట్టయితే అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ అక్కడ ఉన్న అవకాశాలను కానీ గమనించి తప్పనిసరిగా తండాలని గ్రామ పంచాయతీలు చేయడానికి మాకు ఏ విధంగా అభ్యంతరం లేదని చెప్పి తమ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్